ఏపీ ప్రభుత్వం రెండో విడత నామినేటెడ్ పదవుల లిస్టు విడుదల చేసింది. వివిధ అడ్వైజరీ డెవలప్మెంట్ పోస్టుల కోసం కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో అనంతకు అన్యాయం జరిగిందన్న ఆందోళన తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ఆరుగాలం పార్టీ కోసం పనిచేసిన వారికి సీనియర్లకు ప్రాధాన్యత దక్కలేదంట. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు పదవులు రాకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంట. అసలు అనంత టీడీపీలో ఏం జరుగుతోంది? సీనియర్ల అసంతృప్తికి కారణమేంటి? వద్ది స్టోరీ. కూటమి ప్రభుత్వం ప్రకటించిన రెండవ జాబితాలను నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో టీడీపీ సీనియర్లతో పాటు జనసేన, బీజేపీకి చెందిన ఆశావహులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం శ్రమిస్తోన్న తమకు ఏమాత్రం గౌరవం లేకుండా పోయిందని కొందరు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, కూటమి విజయం కోసం గత ఎన్నికల్లో పనిచేసిన తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై జనసేన, బీజేపీకి చెందిన పలువురు ఆశావహులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పదవులు దక్కని నేతల అనుచరులు సైతం వారి అధిష్టానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాలో కాస్త ఎక్కువగానే ఉందని సమాచారం. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి పట్టున్న జిల్లా ఉమ్మడి అనంతపురం. అలాంటి అనంతలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో తీరని అన్యాయం జరిగిందన్న ఆందోళనలో పార్టీ క్యాడర్ ఉంది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. ఎన్నికల సమయంలో టికెట్ కోసం చివరి వరకు సీనియర్ నేతలు తీవ్రంగానే పోటీ పడ్డారు. ఆఖరి క్షణంలో అధిష్టానం హామీ మేరకు కొందరు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. టికెట్ దక్కని వారంతా నామినేటెడ్ పదవులు ఆశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన 2 పదవులు మాత్రమే దక్కడంపై తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఆశించినా రాకపోవడంపై వారి అనుచరగణం సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీటును బీజేపీకి కేటాయించారు. కూటమి అభ్యర్థి విజయం కోసం ఆయన శ్రమించారు. తొలి విడతలోనే నామినేటెడ్ పోస్టు వస్తుందని భావించారు. అప్పట్లో నిరాశపడిన మలి విడతలో అయినా కీలక పదవి వరిస్తుందని ఆశించారు. ఇక మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీష్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ తొలుత ప్రకటించింది. నెల రోజుల ప్రచారం తర్వాత చివరి నిమిషంలో ఆయనను కాదని ఎంఎస్ రాజును ప్రకటించారు. సతీష్ కి అప్పట్లో నామినేటెడ్ పదవి ఇస్తామని అధిష్టానం భరోసా ఇచ్చిందట. గోరంటకు చెందిన మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నించారు. మడకశిరకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి కొత్త ప్రభుత్వంలో పదవి కోసం ప్రయత్నాలు సాగించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఎన్నికల ముందే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా కీలకమైన పదవి ఆయనను వరిస్తుందన్న ఆ పార్టీ నేతల ఆశలు నెరవేరలేదు. సింగనమల నియోజకవర్గానికి చెందిన టూమెన్ కమిటీ సభ్యులు ఆలం నర్సానాయుడు, ముంటిమడుగు కేశివరెడ్డి నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ను కాదని గత ఎన్నికల్లో గుమ్మనూరు జయరాం కి టికెట్ కేటాయించారు. అప్పట్లో ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందట. గౌడ్ ను త్వరలో కీలక పదవి వరిస్తుందని ఆయన అనుయాయులు చెప్పుకున్నప్పటికీ నిరాశ ఎదురైంది. అదే నియోజకవర్గానికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ సైతం పదవి వస్తుందని ఆశించారు. అనంత టీడీపీలో ముందు నుంచి క్రియాశీలకంగా ఉన్న మహిళా నేతలు సైతం పదవులు వస్తాయని అనుకున్నారు. అనంతపురంకి చెందిన మాజీ మేయర్ స్వరూప, మాజీ జెడ్పీటీసీ గాండ్ల విశాలాక్షి వంటి సీనియర్లు మొదటి విడతలోనే నామినేటెడ్ పదవులు వస్తాయని ధీమాగా ఉన్నప్పటికీ వారి కలలు నెరవేరలేదు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన వాటిలో రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజును కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా ప్రకటించారు. అనంతపురం జనసేన నేత టీసీ వరుణ్ కి అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కింది. మొదటి విడతలోనూ అనంతపురం జిల్లాలో ఓ చైర్మన్, 7 డైరెక్టర్ పోస్టులు మాత్రమే దక్కే. ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడిన వారు మాజీ ఎమ్మెల్యే వారసులకు డైరెక్టర్ పదవులు కట్టబెట్టడాన్ని కొందరు అప్పట్లోనే వ్యతిరేకించారు. తమ స్థాయికి సరిపోని పదవులు ఇచ్చారన్న ఆవేదన వారిలో వ్యక్తమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్లు చాలా మంది పదవులు ఆశించిన నిరాశే ఎదురైంది. 2 విడతల్లోనూ జిల్లాకు పెద్దగా నామినేటెడ్ పదవులు దక్కకపోవడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ పదవులు వస్తాయి అనుకున్న వారికి మొండి చెయ్యి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి క్యాడర్ను అధిష్టానం ఏ విధంగా బుజ్జగిస్తుందో చూడాలి.